ఆత్మీయ వాక్య సందేశాలు బ్రదర్ రత్నకిషోర్ గమిడి. జీవముగల దేవుని క్రీస్తు సంఘము, ఆకివీడు. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయము 38వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ మనకు 38, 39 ఈ రెండు వచనాల్లో ఉంది ఈ సందర్భం. ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను కనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. ఆమె చెంతన నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. రైట్, చాలా చిన్న సందర్భం కాబట్టి తొందరగా అయిపోతుంది. రైట్, ఈ సందర్భాన్ని మనం చూస్తే యేసు ప్రభు కపెర్నహూము అనే ఊరిలో ఉన్నారు. ఆయన ఒక విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ వాక్యమును బోధించి పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వస్తున్నారు. అలా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆయనతో పాటు యోహాను, యాకోబు, పేతురు, ఆంద్రియా ఈ నలుగురు ఉన్నారు. అప్పుడు పేతురు యేసుక్రీస్తుని ఆయన శిష్యుల్ని తీసుకుని తన ఇంటికి తీసుకొచ్చాడు. తన ఇంటికి తీసుకొస్తే ఇంటి లోపల సీమోను అత్త, అంటే పేతురు గారి యొక్క అసలైన పేరు సీమోను కనుక పేతురు గారి అత్త తీవ్రమైన జ్వరంతో ఉంది. ఆ తీవ్రమైన జ్వరం వలన పడి ఉండెను అన్నాడు. అంటే మంచం మీద పడిపోయి ఉంది, ఏ పని చేయలేని స్థితిలో ఉంది. అలాంటి ఏ పని చేయలేని స్థితిలో పడి ఉండగా ఈ శిష్యులు ఎవరు, పేతురు గారు అలాగే ఆంద్రేయ గారు ఏం చేశారంటే తమ అత్త గురించి మనవి చేసుకున్నారట. ప్రభువా, మా అత్త ఇదిగో ఈ స్త్రీ మరి తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది, కదలలేక పడిపోయి ఉంది. మరి ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమె విషయంలో స్వస్థపరచమని మనవి చేశారట. మనవి చేసినప్పుడు ఆయన ఆమె చెంతన నిలబడి అప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళాడంట. దగ్గరికి వెళ్ళి జ్వరమును గద్దింపగానే అది వెంటనే ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగి. వెంటనే లేచిపోయిందంట, జ్వరం వదిలేసిందంట. ఆమె లేచిన ఆ పడక మీద నుంచి లేచి క్రీస్తుకును ఆయన శిష్యులకు ఉపచారము చేశాను. ఈ సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు సమాజ మందిరంలో నుండి సీమోను ఇంటిలోనికి ప్రవేశించినప్పుడు ఇంటి లోపల సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో బాధపడుతుంది, లేవలేక పడి ఉంది. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు శిష్యులు ఆమె గురించి మనవి చేసుకున్నారు. ప్రభువా, మా అత్తని జ్ఞాపకం చేసుకోనండి, చాలా జ్వరంతో బాధపడుతుంది, లేవలేకపోతూ ఉంది, కాస్త ఆమె విషయంలో మీ కనికిరాన్ని చూపించండి అని అన్నప్పుడు మరి జాలి కలిగిన యేసు ప్రభు ఆమె ఉన్న చోటుకు వెళ్ళాడు, ఆమె చెంతను నిలబడ్డాడు. ఆయన్ని మనవి చేసుకోగానే యేసు ప్రభు ఆమె చెంతకు వెళ్ళాడు. రైట్, మనకేదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ప్రభుకి మనవి చేయాలి, దేవునికి మనం ప్రార్థన చేసి మన సమస్యని మనం ఉంచాలి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో సీమోను, పేతురు, ఆంద్రేయ తమ ఇంటిలో అత్త జ్వరంతో బాధపడుతూ లేవలేక పడి ఉంటే ఆమె స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనకి మనవి చేసుకున్నారట. ప్రభువా, మా అత్త జ్వరాన్ని తగ్గించండి అని. కనుక మన కుటుంబ సభ్యుల్లో మనకి కానివ్వండి, మన కుటుంబ సభ్యుల్లో కానివ్వండి, ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతుంటే మనకున్నలా దిక్కు దేవుడే కనుక ఆ దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మనం మనవిని చేసుకోవాలి. కనుక ఆమెను రైట్, అప్పుడు యేసు ప్రభు ఏం చేశారట, ఆయన ఆమె చెంతను నిలబడి. ఎవరి చెంతను?
జ్వరంతో బాధపడుతూ మంచం మీద పడి ఉన్న ఆమె అత్త పేతురు అత్త చెంతన నిలవబడి జ్వరమును గద్దింపగానే. యేసు ప్రభు దేన్ని గద్దించాడు? దేన్ని? జ్వరాన్ని. ఇప్పుడు జ్వరం అనేది ఏంటంటే రోగం కదా. యేసు ప్రభు ఒక వ్యాధిని గద్దిస్తున్నాడు. వ్యాధిని గద్దించడం ఏంటి? వ్యాధిని గద్దించడం ఏంటండి? అది ఏమన్నా ఇప్పుడు మనిషిని గద్దించాడు అంటే అర్థం ఉంది, దెయ్యాన్ని గద్దించాడు అంటే అర్థం ఉంది, కానీ రోగాన్ని గద్దించడం ఏంటి? సో రోగము అనేది దేనివల్ల వస్తుందో తెలుసా? కంటికి కనబడని సూక్ష్మజీవుల వల్ల వస్తుంది కదా. అవునా కదా? డాక్టర్ గారికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అంతేనా? కంటికి కనబడని సూక్ష్మజీవుల వలన వైరస్ అంటారు. ఫీవర్ అనేది దేనివల్ల వస్తుంది? వైరస్ అంటే ఏంటి? జీవులు. మన రోగ నిరోధక శక్తి ఆ జీవులతో పోరాటం చేస్తుంది. ఇప్పుడు కంటికి కనబడని జీవుల్ని యేసుప్రభు ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు, అదలపోండని. సరే, మొత్తానికి యేసుప్రభు ఆ సీమోను పేతురు అత్తలో ఉన్న జ్వరాన్ని గద్దిస్తున్నాడు. రైట్, గద్దిస్తున్నాడు ప్రభు. చూద్దాం, కొన్ని సందర్భాలు చూద్దాం. యేసు ప్రభు ఏ విషయాలు గద్దించాడు? మొదటిగా పేతురు అత్తలో ఉన్న జ్వరాన్ని గద్దించాడు. రైట్. రెండోదిగా లోకసువార్త 4వ అధ్యాయం, లోకసువార్త 4వ అధ్యాయం 44వ వచనం. ఇంతేగాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయిను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. మరి మీరు గమనిస్తే 4 సువార్తల్లోనూ యేసు ప్రభు వేటిని గద్దించాడు? దెయ్యములను, అపవిత్రాత్మలను గద్దించాడు. ప్రభు అపవిత్రాత్మను గద్దింపగా అది వాణ్ణి విలవిలలాడించి వదిలిపోయాను అంటాడు. కనుక ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని గద్దించాడు? దెయ్యములను, అపవిత్రాత్మలు పట్టిన వారిని గద్దించాడు. ఆయన పట్టిన వారిని కాదు, పట్టిన దెయ్యాలని గద్దించాడు. మనుషులను పట్టిన దెయ్యాలని, మనుషులు పట్టిన అపవిత్రాత్మలను గద్దించాడు ఆయన. నెక్స్ట్ ఇంకెవరిని గద్దించాడు? లోకసువార్త 8వ అధ్యాయం 24వ వచనం. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపారు. ఒకరోజు యేసు ప్రభు శిష్యులు గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ రాత్రికాల సమయంలో ఒక హోరు గాలి వచ్చి, ఓ తుఫాను వచ్చి మరి సముద్రాన్ని అల్లకల్లోలం చేయగా పడవ ఊగిసలాడుతూ ఉండగా అలలు వచ్చి పడ మీద పడిపోతుంటే, గాలి విసిరేసేస్తుంటే, ఆ బీభత్సకరమైన పరిస్థితిలో శిష్యులందరూ భయపడిపోయారు, కంగారు పడిపోయారు. నిద్రపోతున్న ప్రభువుని లేపుతున్నారు. ప్రభువా ప్రభువా నశించిపోతున్నామని చెప్పి ఆయనను లేపు. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి నెమ్మలి ఆయను, అణిగి నిమ్మలమాయను. ప్రభు మూడోదిగా ఎవరిని గద్దించాడంటే అమ్మా గాలిని నీటి పొంగుని. శిష్యులను భయపెడుతున్న యేసు ఉన్న నావని, శిష్యులు ఉన్న పడవను అల్లకల్లోలం చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్న గాలిని నీటి పొంగుని గద్దించాడు ఆయన. వెంటనే అవి రెండు అణిగి నిమ్మలమాయను. మరొక సందర్భం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందక పోవుట వలన ఆయన వారిని ఇట్లో గద్దించాడు.
సో యేసు ప్రభు ఆయన జీవితంలో మరలా ఎవరిని గద్దించాడంటే, ఏ ఏ పట్టణానికి వెళ్ళి ఏ ఏ పట్టణంలో అనేక అద్భుతాలు చేశాడో ఆయా పట్టణాల వారు మారు మనసు పొందకపోవడాన్ని చూసి వారిని గద్దించాడు. మారు మనసు పొందని ప్రజల్ని యేసు ప్రభు ద్వారా స్వయంగా జరిగిన అద్భుతాల్ని స్వయంగా కల్లారా చూసి ఉండి కూడా మారు మనసు పొందని ప్రజలు గద్దించాడు ఆయన. అయ్యో కొరజిన, అయ్యో కపెర్నహూమ, అయ్యో బెత్సయిదా, కానాలో అద్భుతం చేశాడు ఆయన, కపెర్నహూములో అద్భుతాలు చేశాడు, బెత్సయిదాలో అద్భుతాలు చేశాడు, కొరాజీనాలో బోల్డన్ని అద్భుతాలు చేశాడు. కానీ ఈ పట్టణాల్లో ఉన్న ప్రజలు ఏం పొందలేదు? మారు మనసు. మన సంఘంలో అద్భుతాలు జరిగినంత మాత్రాన గొప్పోళ్ళం కాదు. మన ఊరిలో స్వయంగా ప్రభువే వచ్చి మన ఊరిలో అద్భుతాలు చేసినంత మాత్రాన మన ఊరు గొప్పదేం కాదు. ఆత్మీయంగా మరలా సునిశ్చితంగా తీసుకోండి. మీ కుటుంబంలో దేవుడు అత్యధికమైన అద్భుతాన్ని చేసినంత మాత్రాన నీ కుటుంబం ఆత్మీయురాలేం కాదు. ఇక నీ విషయానికి వస్తే, నీ విషయంలో దేవుడు చాలా గొప్ప అద్భుతం చేశాడు, అంత మాత్రాన నువ్వు ఆత్మీయుడు కాదు. చాలామంది ఏంటంటే, నా జీవితంలోనండి యేసు ప్రభు ఎంత గొప్ప అద్భుతం చేశాడు అని అంటేనండి నిజమే. దాన్ని బట్టి నువ్వు యోగ్యురాలువు కాదు, యోగ్యుడు కాదు, అసలు లెక్కకే రాదు అది. మరి ఏం లెక్కకు వస్తుందంటే, ఎంత అద్భుతాన్ని చూసి నువ్వు ఎంత మారు మనసు పొందావు అది చూస్తాడు దేవుడు. ఎంత అద్భుతాన్ని చూసి నీ మనసు ఎంత దీనురాలయ్యింది అది చూస్తాడు ప్రభు. ఎంత అద్భుతం నీ జీవితంలో జరిగాక నువ్వు ఎంత సమర్పించుకున్నావు అది చూస్తాడు. అద్భుతం జరిగి కూడా మారు మనసు లేకపోతే, అద్భుతం జరిగిన తర్వాత కూడా సమర్పణ లేకపోతే, అద్భుతం చూసి కూడా నీ జీవితం మార్చుకోకపోతే నిన్ను కూడా గద్దిస్తాడు, అసలు లెక్కే చేయడు. అందుకే మనం చూస్తున్నాం, పిమ్మట ఏ పట్టణములైనా స్థారమైన అద్భుతములు చేస్తును, ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవట చూచి ఆయన వారిని ఇట్లు గద్దించాడు. మరొక విషయంలో ప్రభు ఎవరిని గద్దించాడు, ఎప్పుడు గద్దించాడు చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 14వ వచనం. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు, ఇది ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఆ రాత్రి భోజనానికి కూర్చున్నారు. యేసు ప్రభు తిరిగి లేచాడన్న విషయం వాళ్ళు ఇంకా నమ్మలా. ఊహాగానాలు వస్తున్నాయి, స్త్రీలు చెప్తున్నారు యేసు ప్రభు తిరిగి లేచాడని, కానీ ఇంకా శిష్యులు అప్పటికి నమ్మలా. ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తాను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించును. చాలా మంచివాడు, సునిశ్చితమైన యేసు ప్రభు, మంచి మనసు కలిగిన యేసు ప్రభు ఎప్పుడు గద్దించాడో తెలుసా? శిష్యుల్ని రొట్లు తేనందుకో, రొట్లు సరిగ్గా పంచనందుకో ఆయన గద్దించలేదు. బైబిల్లో రాయబడి ఉందండి, శిష్యులు రొట్లు తేవడం మర్చిపోయారంట. అప్పుడు రొట్లు తేవడం మర్చిపోయినప్పుడు ఏం తిట్టలేదైనా, ఎరా పిచ్చోళ్ళు కాకపోతే మనం వెళ్ళేది ఎక్కడికి? సముద్రం అవతలకి, ఎడారిలోకి వెళ్తున్నాం, అక్కడ ఏం దొరుకుతాయని మీరేం రొట్లు పట్టుకురాకుండా ఎలా ఊపుకుంటూ వచ్చేసారు అని ఎన్ని తిడతాం మనం? ఏ ఆడదానికి నీకు తెలీదా, మర్చిపోయావా అని పురుషులు అంటారు. స్త్రీలు ఏమంటారు? పెట్రోల్ వేయించుకోవాలని తెలీదా నీకు? పెట్రోల్ వేయించుకోవాలని తెలియదా? బండి వేసుకుని వచ్చేసావు,
అంటారు కదా. కానీ ప్రభు ఎప్పుడు అలా తిట్టలేదండి. రొట్టెలు తేనందుకు, బట్టలు మర్చిపోయినందుకు యేసు ప్రభు ఇప్పుడు కూడా లోక సంబంధమైన విషయాల్లో ఎప్పుడు కూడా ప్రభు వారిని తిట్టలేదు, గద్దించలేదు. కానీ ఎప్పుడు గద్దించాడో తెలుసా? తాను మృతులలో నుంచి తిరిగి లేచానన్న విషయం వాళ్ళు నమ్మనప్పుడు వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి గద్దించాడు. శిష్యుల హృదయాలలో ఉన్న అవిశ్వాసాన్ని బట్టి, అపనమ్మికను బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దించాడు. ఎందుకంటే మగ్దలేని మరియను పంపించాడు, నమ్మలా. మగ్దలేని మరియను పంపించి నేను లేచానని చెప్పించాడు, నమ్మలా. తర్వాత కొంతమంది స్త్రీలను పంపించాడు లేచానని చెప్పడానికి, వాళ్ళ మాట విని కూడా వాళ్ళు నమ్మలా. తర్వాత 2 శిష్యులు వెళ్ళి చెప్పారు, ప్రభుని మేము చూసాం, లేచాడు ఆయన అని చెప్పించాడు వాళ్ళతో, అయినా సరే వాళ్ళు నమ్మలే. ఏంటి 3 సార్లు కౌరు పంపిస్తే నమ్మని వాళ్ళని యేసు ప్రభు ఏం చేశాడు? బుద్ధుందా బుద్ధి లేదా మీకు అసలు అని వాళ్ళ అపనమ్మికను బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి వారిని ఏం చేశాడట? గద్దించాడు. ఇంకెప్పుడు గద్దించాడు ప్రభు? లోకసువార్త 9వ అధ్యాయం 55వ వచనం. ప్రభువా 55 ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించి నీకు ఇష్టమా అడుగుగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను. ఎమోషనల్ క్యాండిడేట్స్, ఫైర్ పర్సన్స్. సో యాహాను యాకోబులు ఏమంటున్నారట? యేసు ప్రభు యెరూషలేముకి ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు, చీకటి పడిపోయిందట. అప్పుడు ఒక పట్టణంలోనికి వెళ్ళి ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్దామని అనుకున్నారట. ఎవరైనా ఆహ్వానిస్తే ఏమంటారు, వెళ్దాం అనుకున్నారట. దాన్ని ఏమంటారు? బస. వెరీ గుడ్, మంచి మాట. బస చేద్దాం అనుకున్నారంట. సో బస చేద్దామని ఆ రాత్రికాలం అక్కడ బస చేసి వెళ్దామని అనుకుంటే ఆ ఊరిలో ఏ ఇంటి వారు రమ్మనలేదట. పైగా ఆ ఊరు వారు అందరూ అన్నారట, మా ఊరికి రామాక అన్నారట. అప్పుడు శిష్యుల్లో యాకోబు యాహానులకి పిచ్చకోపం వచ్చేసిందట. ఏంటి, దేవుని కుమారుడు నజరేయుడని యేసు స్వయంగా ఊరికొచ్చి బస కోసం స్థలం అడిగితే ఇవ్వనంటారా వీళ్ళు? అసలు ఈయనెవరో తెలుసా? సాక్షాత్తు దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు సాక్షాత్తుగా లోకానికి భూమి మీదకి వచ్చి బస కోసం స్థలం అడిగితే స్థలం ఏమనన్నారా వీళ్ళు? అసలు ఎవరు లేకుండా ఇది ఎంత కలిగలేదో ఆయనే వచ్చి అడిగితే ఏమనన్నారా వీళ్ళు అని ఆ శిష్యులకు కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అన్నారు, ప్రభువా నువ్వు ఒక్క మాట సెలవివ్వు, ఆకాశము నుండి అగ్నిని కురిపించి వీరిని కాల్చేస్తాం అన్నారట. అప్పుడు ప్రభు వారి తట్టు తిరిగి వారిని గద్దించాడు. నోరు మోయండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆకాశం నుండి అగ్నిని కురిపించి వాళ్ళని నాశనం చేస్తారా? నేను బలిని కోరువాడును కాను, నేను కనికరమునే కోరుచాను. ఈరోజు రావద్దు, మా ఊళ్ళో మీకు స్థలం లేదు, మా ఇంట్లో నీకు స్థలం లేదు, మా ఇంటికి రావద్దు, మా ఊరికి రావద్దని గింటేసిన ఈ ఊరే మరొకసారి రమ్మని అంటదేమో. మరొక అవకాశం ఇద్దాం, తొందరపడద్దు. మీరు కలిగి ఉన్నది ఏలియా ఆత్మ కాదు, మనిషి కుమారుని ఆత్మ. మనిషి కుమారుని ఆత్మ ఎలాంటిది? ఏలియా ఆత్మ బలిని కోరుకుంటుంది, బలిని కోరుకున్నది. కానీ మనిషి కుమారుని ఆత్మ కనికరమును కోరుకుంటుంది. పోన్లే, ఏదో తెలియక అలా ఉన్నారు, రావద్దన్నారు. తెలియక మా ఊరికి రావద్దన్నారు, తెలియక చేర్చుకోలేదు. కానీ నేనంటే ఏంటో తెలిసిన రోజు వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. ఆ రోజు దాకా వెయిట్ చేద్దాం, అది ప్రభు మనసు. రావద్దంటారా, చేర్చుకోవద్దంటారా? అసలు వీళ్ళు బతుకులంతా అసలు వీళ్ళని చిటికలో నాశనం చేసేద్దాం అంటున్నారు. ఎవరు? తొందరపడే జీవితాలను యేసు ప్రభు గద్దిస్తున్నాడు. ఆవేశపూరితమైన జీవితాలని ప్రభు గద్దిస్తున్నాడు. కోపదారి జీవితాలని ప్రభు గద్దిస్తున్నాడు.
అలాంటి సందర్భంలో ప్రభు గద్దించాడు. ఎదుటి వారు నాశనానికి బలిని కోరుకునే వారిని ప్రభు గద్దిస్తున్నాడు. చూద్దాం ప్రభు బైబిల్ గ్రంథంలో ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన సువార్త జీవితంలో ఏ సందర్భాల్లో ఆయన గద్దించాడంటే, ఒకటి, సీమోను అత్తను పడవేసిన జ్వరమును గద్దించాడు. ప్రజలను పట్టి పీడిస్తున్న దెయ్యాలను గద్దించాడు. శిష్యులను భయపెడుతున్న గాలివానను గద్దించాడు. మారు మనసు పొందని ప్రజలను గద్దించాడు. శిష్యుల అవిశ్వాసమును హృదయ కాఠిన్యమును గద్దించాడు. ఆవేశపరులైన శిష్యులను గద్దించాడు. సీమోను అత్తను యేసుప్రభుకి ఉపచారం చేయకుండా మంచం మీద పడేసి, క్రీస్తుని కలవకుండా, ఆయనతో పరిచర్య చేయకుండా, ఆయనకి సేవ చేయకుండా మంచం మీద పడేసేసింది జ్వరం. అలాంటి జ్వరాన్ని యేసుప్రభు గద్దించాడు. ప్రజల్ని పట్టి పీడించి వాళ్ళని మత్తులో మాయల్లో అమాయకంగా పిచ్చివాళ్ళుగా మారుస్తున్న దెయ్యాల్ని గద్దించాడు. శిష్యులను భయాందోళన గురిచేసి భయపెడుతున్న గాలివానను ఆయన గద్దించాడు. మన ప్రభు బయట ఆటంకాలను మనల్ని ఎవరు ఆటంకపరుస్తున్నారో వాటిని ఆయన గద్దిస్తున్నాడు. చెప్పండి. ఒకటి, రోగమును గద్దిస్తున్నాడు. ఇంకా దెయ్యములను గద్దిస్తున్నాడు. ఇంకా ఇవన్నీ ఏంటి చెప్పండి? జ్వరం, రోగం, దెయ్యాలు, గాలివానలు అంటే విపత్తులు. ఇవన్నీ ఏంటివి? మన బయట మనకున్న ఆత్మీయ జీవితానికి ఆటంకాలు. కొన్ని సమయాల్లో మన అనారోగ్యమే మనకు ఆటంకం. చూడండి, అనారోగ్యంతో ఉన్నప్పుడు బైబిల్ చదవబుద్ధి అవుతూ, ప్రార్థన చేసుకోబుద్ధి అవుతూ, అసలు ఇక్కడ కొంతమంది ఇక్కడ కూర్చునే ఉంటారు. మీలో కొంతమంది ఇక్కడ కూర్చున్నారు, వాక్యం వినాలని కానీ వాక్యం వినబుద్ధి అవుతుంది. కారణం ఏంటి? లోపల ఉన్న ఏదో సమస్య. మరి ఇది ఆత్మీయ జీవితానికి ఆటంకమే కదా. దెయ్యం పట్టి పిచ్చివాడిగా మారుస్తుంది, అది ఆటంకమే కదా. గాలి వానలు, విపత్తులు, వర్షాలు ఇవన్నీ మనకి ఆత్మీయ జీవితానికి ఆటంకాలే కదా. కానీ మీరు గమనించండి, యేసు ప్రభు ఎప్పుడు గద్దించాడు తెలుసా? యేసు ప్రభు వీటిని గద్దించాడు, కానీ ఎప్పుడు గద్దించాడు? మనవి చేసుకున్నప్పుడు. అవునా కదా అమ్మా? శిష్యులు అత్త గురించి మనవి చేసుకున్నప్పుడు గద్దించాడు. శిష్యులు, అయ్యా ఈ గాలివాన మమ్మల్ని నశించిపోతున్నామని మనవి చేసుకున్నప్పుడు గద్దించాడు. అయ్యా నా కుమారుడు పట్టిన దెయ్యము వాడిని విలవిలలాడించి అగ్నిలో నీటిలోను పడవేయుచున్నదయ్యా, నా కుమారుని దయచేసి కాపాడవయ్యా అని మనవి చేసుకుంటే గద్దించాడు. మన జీవితంలో ఉన్న రోగాన్ని గద్దిస్తాడు, ప్రతికూల పరిస్థితులను గద్దిస్తాడు, దెయ్యాన్ని గద్దిస్తాడు, అపవాదిని గద్దిస్తాడు. మన ఆత్మీయ జీవితానికి ఆటంకపరిచే వాటన్నిటిని ప్రభు గద్దిస్తాడు. ఎప్పుడంటే హృదయపూర్వకంగా మనం మనవిని చేసుకున్నప్పుడు. ఎందుకంటే మన ఆత్మీయంగా బలపడడం ఆయనకి ఇష్టం, ఆత్మీయంగా బలంగా ఉండడం ఆయనకి ఇష్టం. దాన్ని బలహీనపరిచే ఏ ఆటంకం ఆయనకి ఇష్టం లేదు. అది తీసివేయబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ ఒకటి, అంతకంటే ముందు అది ప్రభు గద్దించి తీసేయాలంటే హృదయపూర్వకంగా మనం అడగాలి, ప్రభువా ఈ జీవితంలో ఈ ఆటంకాలు నాకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను ప్రభువా, వీటి నుంచి నాకు విడుదల దయచే అనే నమ్మకంతో అడగాలి. ఇక అవి 3. మరి మిగతా 3 ఏంటండి? మారు మనసు పొందని ప్రజలు. ఇంత వాక్యం విని, ఇన్ని అద్భుతాలు చూసి, ఇంత క్రీస్తుతో అనుబంధాన్ని కలిగి ఉండి ఇప్పటికీ నువ్వు మారు మనసు పొందకపోతే ప్రభు నిన్ను గద్దిస్తాడు. 2, అవిశ్వాసాన్ని బట్టి ప్రభు గద్దిస్తాడు. నమ్మలేని స్థితి, ప్రభుని నమ్మలేని స్థితి, ఆధారపడని స్థితి, హృదయ కాఠిన్యాన్ని బట్టి ప్రభు మనల్ని గద్దిస్తాడు. మనం ఆవేశపరులమైతే, తొందరపడేవారమైతే, ఇతరులకు హాని చేసేవారుగా మన నిర్ణయాలు ఇతరులను హానిపరిచేవారు విధంగా ఉంటే తప్పుగా ప్రభు మనల్ని గద్దిస్తాడు.
మరలా సీమోను అత్త దగ్గరికి వస్తే ఆయన ఆమె చెంతన నిలబడి జ్వరమును గద్దింపుగానే అది ఆమెను విడిచును. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేశాయి. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ జ్వరాన్ని గద్దించాడో అది వెళ్ళిపోయిందో వెంటనే అన్నాడు చూడండి, వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము. అంటే జ్వరంతో పడుంది కాబట్టి అలా ఉంది, కానీ లేవగానే ఏం చేసింది? అమ్మా లేవగానే షాపింగ్కి వెళ్ళిందా? అమ్మా చెప్పండి, లేవగానే షాపింగ్కి వెళ్ళిందా? లేవగానే మరి దేనికైనా శుభకార్యానికి వెళ్ళిందా? లేవగానే మరి దేనికైనా వెళ్ళిందా? లేదు. తనకి ప్రభు ఆరోగ్యాన్ని ఇవ్వగానే తనకి ఆరోగ్యం ఇచ్చిన ప్రభువుకి పరిచర్య చేసింది. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు నిన్ను స్వస్థపరిస్తే, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తే లోకంలోకి పరిగెట్టుకో. దేవుడు ఇచ్చిన ఆరోగ్యంతో దేవునికి పరిచర్య చేయి. దేవునికి పరిచర్య. మరణకరమైన స్థితిలో నన్ను ప్రభు పడి ఉన్నప్పుడు, నేను పడి ఉన్నప్పుడు నా ప్రభు నన్ను స్వస్థపరిచి తిరిగి లేపాడు. నేను ప్రార్థించాను, నా ప్రభువా నేను కలిగిన ఈనాటి ఆత్మీయ జీవితం మరలా నేను కోల్పోకూడదు. రెండోది, నిన్ను ఇప్పుడు ఏ విధంగా సేవిస్తున్నానో నా రోగం తగ్గిన తర్వాత కూడా నేను అలాగే సేవించాలి. మర్చిపోకూడదు. ఇక్కడ మీరు చూస్తే సీమోను పేతురు అత్త జ్వరము నుండి విడుదల పొందగానే లేచి వెంటనే తనకిచ్చిన ఆరోగ్యంతో తన కొరకు బ్రతకలేదు, తనకు ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టిన ప్రభు కొరకు జీవించింది. దేవుడు నిన్ను రక్షిస్తే, ప్రభు నిన్ను స్వస్థపరిస్తే, ప్రభు నీకు మంచి జీవితాన్ని ఇస్తే, ప్రభు ఇచ్చిన మంచి జీవితం నువ్వు ఆయనకి పరిచర్య చేస్తావా? ఉపచారం చేస్తావా? చరిత్రలో మనం గమనిస్తే లోకసువార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. లోకసువార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములో ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్ర ఆత్మలను, వ్యాధులను పోగొట్టుకొడిన కొందరు స్త్రీలను అనగా, మరి చూడండి 2వ వచనం మళ్ళీ చదువుతున్నాం. 12 మంది శిష్యులను, మిగతా ఇంకెవరు ఉన్నారంట? అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేని మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడుకు గూజా భార్యకు యోహన్నయు సోహన్నయు ఆయనతో కూడా ఉండి ఏం చేశారు? వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము. ఎవరు ఉపచారం చేశారు? స్త్రీలంట. ఎవరు ఈ స్త్రీలు? అపవిత్రాత్మల నుండి, వ్యాధుల నుండి విడుదల పొందిన వాళ్ళు. అందులో 3 పేర్లు చెప్పారు. ఒకరు మగ్దలేని మరియ, 2 యోహన్న, 3 సుసన్న. ఇంకా కొంతమంది స్త్రీలు ఉన్నారంట. అసలు ఈ బ్యాచ్ అంతా ఎవరంటే ఒకప్పుడు దెయ్యాలు పట్టి పిచ్చోళ్ళ తిరిగిన ఆడపిల్లలు, వ్యాధులతో రక్తస్రావంతో బాధపడిన స్త్రీలు, జ్వరాలతో రోగాలతో బాధపడిన స్త్రీలు. యేసు ప్రభు ఎప్పుడైతే వాళ్ళకి స్వస్థతనిచ్చాడో, ఇచ్చిన ఆరోగ్యంతో మరలా లోకానికి వెళ్లకుండా యేసు వెనకాల వెళ్ళారు. మరి యేసు ఏం చేస్తున్నాడు? యేసు ఆయన శిష్యులు సువార్త ప్రకటించడానికి ప్రతి పట్టణానికి ప్రతి గ్రామానికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తుంటే వీళ్ళు కూడా వెనకాల వెళ్ళి ప్రభు ఇచ్చిన ఆరోగ్యంతో ఆ ప్రభుకి ఏం చేశారు? వాళ్ళు ఉపచారం చేశారు. ప్రభుకును ఆయన శిష్యులకును ఉపచారం చేశారు. ప్రభు దయ వల్ల మీకు స్వస్థత జరిగిందా? మంచి ఆరోగ్యం ఇవ్వబడిందా? ఇచ్చిన ఆరోగ్యాన్ని ఏం చేస్తున్నారు? ఒకప్పుడు మీ జీవితంలో కార్యం జరగకపోయినప్పుడు లోకం కోసం బతుకుంటారేమో, కానీ చాలా దీనమైన అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోయి దేవుని కృపచేత స్వస్థత పొంది ఆరోగ్యాన్ని పొందుకుని బలంగా ఉంటే మనం ఏం చేయాలో తెలుసా? అలా చేసిన వాళ్ళు ఏం చేశారు? అలా వ్యాధుల నుండి, అపవిత్రాత్మల నుండి విడుదల పొందిన వారందరూ ఏం చేశారు? ప్రభు ఇచ్చిన ఆరోగ్యంతో ప్రభుకి ఉపచారము చేశారు. ఓకే, ఒకప్పుడు తెలియలేదు, మనకు ఉపచారం చేయలేదు, కానీ ప్రభు యొక్క ప్రేమని, కార్యాన్ని మన జీవితంలో చూసాం కాబట్టి ఇకనైనా ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని, ప్రభు ఇచ్చిన జీవితాన్ని, ప్రభు ఇచ్చిన నూతన హృదయాన్ని, ప్రభు ఇచ్చిన నూతన రక్షణని, నూతన మారు మనసుతో మిగిలిన ఈ జీవితాన్ని ప్రభు కొరకు
అర్పించుకోవాలి, సేవించుకోవాలి. మరలా నువ్వు లోకానికి ఇచ్చిన ప్రభు ఇచ్చిన ఆరోగ్యంతో ఒక అట్టిగల తీసుకొచ్చి యేసు ప్రభు చేతులు గడెట్టి, చాలా థ్యాంక్ యూ ప్రభు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభా, ఇదిగో నీకు అట్టిగల ప్రభు అని ఇచ్చేసి, బాయ్ ప్రభు మళ్ళీ వస్తానే అని వెళ్ళిపోతే దానివల్ల ఎవరికి ఉపయోగం? దానివల్ల ఎవరికి ఉపయోగం? అది నీకు ఉపయోగం కాదు, యేసుక్రీస్తు వారికి ఉపయోగం కాదు. అది కాదు యేసు ప్రభు కోరుకుంటున్నది. యేసు ప్రభు నీకు కోరుకుంటున్నది ఏంటంటే, నీ జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి నువ్వు మారుమనసు పొందాలనుకుంటున్నాడు. నీ జీవితంలో జరిగిన స్వస్థతను బట్టి నువ్వు విధేయుడు కావాలనుకుంటున్నాడు. నీకు ఇవ్వబడిన ఆరోగ్యాన్ని బట్టి ఆయనకి పరిచర్య చేయాలనుకుంటున్నాడు. పని చేయి. ఉపచారం అంటే ఏంటండి? పరిచర్య. నేను కేవలం వాక్యాన్ని బోధించేవాడిని. నా ద్వారా ఈరోజు ప్రభు మీతో నాతో మాట్లాడాడు. ఎన్నో భయంకరమైన వ్యాధుల నుంచి, బలహీన పరిస్థితుల నుంచి ప్రభు మనల్ని నిలబెట్టాడు, బలపరిచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు నన్ను నేను ప్రశ్నించుకోవాలి. 2021, 2022లో మిక్కిలి బలహీన నేను ఈరోజు ప్రభు కొరకు నేను ఎంతగా, నాకు దేవుడు ఎంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎవరు బ్రదర్ సహోదరులు అంటున్నారు, ఒకప్పుడు 10 నిమిషాలు మాట్లాడితేనే ఇళ్ళల్లో ఊగిపోయేవారు, ఇప్పుడు గంటన్నరైనా సరే వదలట్లేదు మీరు. దేవుడు అంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవునికి స్తోత్రాలు అంటున్నాడు. మరి అంత మంచి ఆరోగ్యాన్ని ఇస్తే నేను ఎంతగా దేవునికి పరిచర్య చేస్తున్నాను? నేను ఆలోచించుకోవాలి. మీకు ఎంత ఆరోగ్యాన్ని ఇస్తే మీరు ఎంత దేవుని కొరకు పనిచేస్తున్నారు? క్రీస్తు పాదాల దగ్గర పరిచర్య చేస్తున్నారా? ప్రభు ఎక్కడున్నాడండి పరిచర్య చేయడానికి? సంఘంలో ఉన్నాడు. సంఘమునకు ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు. ఇదిగో మిక్కిలి ఈ శిష్యులకు పరిచర్య చేయవాడు. ఇదిగో అంటాడు కదా, వాళ్ళు అంటారు కదా, నువ్వెప్పుడునైనా నీకెప్పుడు ఆకలి వేస్తే మేము అన్నం పెట్టాం, నీకెప్పుడు దాహం వేస్తే నీళ్ళు ఇచ్చాం, నీకెప్పుడు బట్టలు లేకపోతే బట్టలు ఇచ్చాం అని అంటే, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు సోదరీమణులకు చేసిద్రి గనక నాకు చేసినట్టే. ఈరోజు సంఘాన్ని యేసునామములో మీరు పరిచర్య చేస్తే క్రీస్తు ప్రభుకు చేసినట్టే. ఈరోజు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. 5 సంవత్సరాల కిందట మిక్కిలి బలహీనుడైన నేను ఈరోజు ఇంతగా బలం పొందుకుని ఆరోగ్యాన్ని పొందుకుని నేను ఎంతవరకు ప్రభుకి సేవ చేయగలుగుతున్నానో అది ప్రశ్న. ఇదే ప్రశ్న మీరు వేసుకోవాలి. ఈరోజు ఒకప్పుడు ఎంతో భయంకరమైన స్థితిలో, బలహీన స్థితిలో నువ్వు ఉంటే, ఈరోజు బలం పొందుకుని ఉంటే, నీకు ఇచ్చిన ఆరోగ్యం ద్వారా, నీకు ఇచ్చిన బలం ద్వారా ఈరోజు నువ్వు ప్రభుకి ఏమాత్రం సేవ చేయగలుగుతున్నావు, ఎంత పరిచర్య చేయగలుగుతున్నావు? అది కూడా అహంకారం లేకుండా, ఘనత కోరకుండా, ప్రతిఫలము ఆశించకుండా, ఇతరులు మెచ్చుకుంటారని చూస్తారని అసలు ఆలోచన లేకుండా, కృతజ్ఞత భావముతో అత్తగారు సీమోను అత్త చేసినట్టు, కూజా భార్య అయిన యోహన్నా సుసన్నాలో చేసినట్టు, మగ్దలేని మరియ చేసినట్టుగా నువ్వు చేయగలుగుతున్నావా? అది నీ ప్రశ్న. కళ్ళు మూసుకొని ప్రభుకి సమాధానం చెప్తారా? చెప్పండి. నేను సమాధానం చెప్పుకుంటాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంది రాత్రికాల సమయంలో.